శశివదనే 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. స్టోరీలోకెళ్తే గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరి కుర్రాడైన రాఘవ అలియాస్ రక్షిత్ అట్లూరి తన డిగ్రీ కంప్లీట్ చేసుకొని పై చదువుల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాడు. తల్లి లేని తనని అన్నీ తానే పెంచిన తన తండ్రిలాగే అతను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకోకుండా ఒకరోజు పక్క ఊర్లోని శశి అయిన అలియాస్ కోమలి ప్రసాద్‌ని చూసి ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత తన జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ప్రేమించిన అమ్మాయితో పెళ్లిపీటలు ఎక్కాలనుకున్న రాఘవ హత్యానేరం కింద జైలుకి ఎందుకెళ్లాడు, తన తండ్రికి ఏమైంది అనేదే మిగతా స్టోరీ. మూవీని పల్లెటూరులోని లవ్ స్టోరీకి తండ్రి కొడుకు అనే ఎమోషన్‌తో చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. మూవీ మొత్తం కూడా చాలా రొటీన్‌గా స్లోగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే హీరో హీరోయిన్ చూస్తాడు. తన ప్రేమ విషయం హీరోయిన్‌కి చెప్పే లోపే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. మధ్యలో హీరోకి, హీరోయిన్ బావకి మధ్య వచ్చే గొడవ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ పర్లేదనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కూడా పర్లేదనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్: మూవీలో హీరో ఫాదర్ క్యారెక్టర్ చేసిన శ్రీమన్ గారు చాలా బాగా చేశారండి. మూవీకి ఆయన హైలైట్ అనిపించారు. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించిందండి. మూవీ మొత్తం చూస్తున్నంతసేపు హాయిగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగా అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్: మెయిన్ మైనస్ పాయింట్ సినిమాకి స్టోరీనే అండి. ఇదే స్టోరీని ఎన్నో సినిమాల్లో చూసింటాం. కొత్తగా అయితే ఏమీ ఉండదు. మరీ రొటీన్‌గానే అనిపిస్తుంది. చాలా ల్యాగ్ అనే ఫీల్‌ని ఇస్తుంది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే గోదావరి జిల్లాలోని పల్లెటూరులో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కోసం అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. స్లోగా ఉన్న పల్లెటూరు లవ్ స్టోరీలను ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 2-3 చోట్ల రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టకపో దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉండింటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.